ఏదైతే రాయల్స్ అనేది స్టార్ట్ చేస్తామో మెయిన్గా నేను మైండ్లో పెట్టుకుంటే ఏంటంటే ఆడపిల్లలు చాలా దూరం చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి, ప్రతిదీ ఇంట్లో చెప్పుకోలేరు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కడి ఈఎంఐ ఇంక నుంచి నేనే కట్టబోతున్నా. నేనంటే నేను కాదు, ఎవడైతే వీడియో చూస్తున్నాడో ఆ ప్రతి ఒక్కడు కట్టబోతున్నాడు. దీనికి టోటల్ ప్రాసెస్ ఎలాగనేది నేనైతే ఇప్పుడు మీకైతే క్లాస్ తీసుకుంటా. రాయల్స్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇంక నుంచి చూస్తున్నాను, ఇది రాయల్స్ కాదు, వి విల్ ఇంక నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. కొడితే చెప్తున్నా కదా, గాంధీ తాత బొమ్మ నోటి మీద ఉంటుంది, ఇంక నుంచి ఆ బొమ్మ మనమే తిప్పబోతుందని చెప్పాను కదా, ఇంక నుంచి తిప్పుతున్నా. స్టార్ట్ చేద్దాం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్స్. నేను ఇప్పుడు బోర్డు పెట్టి మీకు ఏదో క్లాస్ తీసుకోవట్లేదు అండ్ ఏ సబ్జెక్ట్ కూడా చెప్పట్లేదు. మన యూట్యూబ్లో చేసే వీడియో ప్రతి ఒక్కడు, ఏ యూట్యూబర్ చేసినా కానీ ఎవరు మీకు ₹1 వచ్చేలాగా ఎవరేం చేయరు. మీరు ఏ వీడియో చూసినా కానీ ఆ రూపాయి యూట్యూబర్కి అయితే వెళ్తుంది. సో ఇంకా నుంచి నేను చేయబోయేది ఏంటంటే, మన ఛానల్లో నుంచి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకోసం నేను కష్టపడతా, ప్రతి రూపాయి ఇంకా ₹1 మీకే ఇస్తా. ఎవ్రీ మంత్ నాకు వచ్చిన ఈ యూట్యూబ్ ఛానల్లో నుంచి వచ్చిన అమౌంట్ ప్రతిదీ మీకు నేను లైవ్లో మీకు అయితే చూపిస్తాను. వచ్చిన అమౌంట్ ప్రతిదీ ఎవరికైతే మీరు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఈఎంఐ కట్టాలంటే ఈఎంఐ కడదాం, హౌస్ రెంట్ కట్టాలంటే హౌస్ రెంట్, రూమ్ రెంట్ కట్టాలంటే రూమ్, కాలేజ్ ఫీజు అయినా దేనికి ప్రతిదీ ₹1 మీకే చెందాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి మన టార్గెట్ చూడండి, మన ఛానల్ పేరు నేను పెట్టింది రాయల్స్. మన ఛానల్ పేరు నేను పెట్టింది రాయల్స్. దీన్ని మీరు క్రాస్ చేసి వి విల్ అని వి విల్ అని కామెంట్ చేయండి. రాయల్స్, రాయ్ చేయగలడు, నేను చేస్తా. మీరు మనతో పార్టిసిపేట్ చేయాలంటే వి విల్ ఇంక నుంచి మనం చేయబోతున్నాం. ఇక్కడ ఈ ఛానల్లో నుంచి వచ్చే ప్రతి రూపాయి ఈ సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి వెళ్తూ ఉంటారు. అసలు ఈ రాయల్స్ అనేది నేను ఎందుకు క్రియేట్ చేయాలనేది నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఫస్ట్ నేను ఇంతకుముందు నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నాకేంటంటే నాకు పాకెట్ మనీ కానీ నాకు ఏదైనా ఖర్చులకు కానీ నాకు ఇంట్లో తీసుకోవడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు. నా అంతటి నేను ఎర్న్ చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉండేది. బట్ నేను ఏం చేయగలను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని కంటెంట్ చేసేవాడిని. బట్ ఏంటంటే నాకు సపోర్ట్ దొరికేది కాదు, నా ఫ్రెండ్స్ నుంచి దొరికేది కాదు, నా ఫ్యామిలీ నుంచి. నాకు ఎక్కడైనా కానీ బయట నా ఊరోళ్ళే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. నా వీడియో చూసి ఇదేముందిలే ఆ మైండ్లో ఉండేవాళ్ళు. హైలైట్ ఏంటంటే నేను చెప్పేది, నాకు నా ఊరోళ్ళ కంటే నా పక్క ఊరోళ్ళు, పక్క ఊరోళ్ళు అందరూ నాకు ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది నాకు రీచ్ ఉంది. కానీ కేవలం నా ఊరోళ్ళు మాత్రం నన్ను చాలామంది ఫాలోవర్స్ తక్కువ. నాకు నీ పక్కన తిరిగే వాడే నిన్ను చూసుకుంటాడు, దూరంగా ఎక్కడో ఉన్నవాడు నీకు సపోర్ట్ చేస్తాడు. దీనికి నువ్వేం చేస్తావు మామా? నీ ఛానల్ అయితే నువ్వేం చేస్తావు? ఈ వీడియో షేర్ చేస్తావు, వాట్సాప్ స్టేటస్లో పెడతావు, ఇన్స్టా స్టోరీలో పెడతావు. నువ్వేం చేయవు మామా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తావు అంతే. నీకు ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ సబ్స్క్రైబ్ చేస్తావు, మన అకౌంట్ని ఫాలో చేస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావు, నీకోసం నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇదే కాదు, నేను డైలీ ఒక కంటెంట్ అనేది డైలీ 10 minutes వీడియో అనేది నేను కంటెంట్ క్రియేషన్స్ చేసి మీ అందరికీ నేను డైలీ అనేది కంటెంట్ ఇస్తాను. మీరు ఏం చేయదు మామ, ఇప్పుడు సపోజ్ ప్రతి వీడియోకి ఒక 1 lakh వ్యూస్ అనుకోమా, సపోజ్ ఒక 1 lakh వ్యూస్ వచ్చినాయి, దానికి అమౌంట్ ఎంత అనేది ఇప్పుడు డాలర్స్ రూపంలో అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక మంత్కి ఒక 15 వీడియోస్ పెట్టాను అనుకో, సపోజ్ ఒక 15 వీడియోస్ పెడితే మనకి రీచ్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ, సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉండదు. సపోజ్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక ₹1 lakh అనేది మనం ఎర్న్ చేసుకోగలిగాం అనుకో, ఒక ₹1 lakh అనేది మనం ఎర్న్ చేసుకోగలిగితే, ప్రతి యూట్యూబర్ చేసే పని ఏంటంటే, మీరు వీడియో చూస్తారు కానీ ఈ 1 lakh ఆ యూట్యూబర్ ఎర్న్ చేసుకుంటాడు. మీరు అందరూ అనుకుంటూ ఉంటారు, మీ అవసరం కోసం ఆ వీడియో చూసాను, మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఆ వీడియో చూసానని. కానీ మీరు ఏది చూసినా అది మీ దగ్గర నుంచి ప్రతి రూపాయి జనరేట్ అయ్యేది ఆ యూట్యూబర్కే, ఏది ఆ 1 lakh అనేది. ఇంకా నుంచి ఏదైతే ఈ 1 lakh ఉంటుందో ఇదంతా నేను మీకే ఇవ్వబోతున్నాను. అంటే నేను 1100 మందికి నేను రీఛార్జ్ చేస్తానని చెప్పిన తర్వాత ఒక్కోటి కష్టాలన్నీ నాకు చెప్పుకుంటూ ఉంటుంటే నా ఒక్క చేయి సరిపోవట్లేదు మామ. నేను ఎంత ఇవ్వగలనరా? 1 లక్ష ఇవ్వగలనా, 2 లక్షలు ఇవ్వగలనా? మీరందరూ కలిసి ఏం చేయవసరం లేదు, మీ అందరి దగ్గర నుంచి నేను ₹1 కూడా తీసుకుని, కేవలం మీరు మన ఛానల్ని ఏదైతే ఉన్నా రాయల్స్ మన ఛానల్ని మీరు డైలీ వీడియోస్ చూస్తే చాలు, మీకు నేను ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అనేది కంటెంట్ క్రియేషన్ అనేది నేనైతే ఇంకనూ స్టార్ట్ చేస్తాను. కేవలం మీకోసం మాత్రమే నేను పనిచేస్తాను. అక్కడ నుంచి వచ్చిన అది ఏ రూపాయి అయినా కానీ ప్రతిదీ మీకే సొంతం అవుతుంది. అది మీ అందరికి నేనే ఇస్తాను. అది మామ, నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నీకు బైక్ కొనాలని మామ, కానీ ఈ మంత్ నువ్వు ఈఎంఐ కట్టలేకపోతున్నావు. ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎవడు నీకు ₹1 ఇవ్వడు మామ. ఇన్ని రోజులు నువ్వు తిరిగి నీ ఫ్రెండ్ గాడే ఇవ్వడరా. కానీ ఇంక నుంచి నువ్వు వీడియో చూడటం వల్ల, ఈ వీడియో షేర్ చేయడం వల్ల, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల, నేను ఎవ్రీ మంత్ వచ్చిన ఎంతైతే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన అమౌంట్ మొత్తం మీకైతే నేను చూపిస్తాను. ప్రతి ఒక్కడు కష్టాల్లో కష్టాల్లో ఉన్నావు అంటే బయటవాడికి ఎవరికి కేవలం నన్ను నమ్మి ఇక్కడ మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాడికి, మనం ఫాలో చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇద్దాం. ఏదైతే రాయల్స్ అనేది స్టార్ట్ చేస్తామో మెయిన్గా నేను మైండ్లో పెట్టుకుంటే ఏంటంటే,
ఆడపిల్లలు చాలా దూరాలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి, ప్రతిదీ ఇంట్లో చెప్పుకోలేరు. అందరికీ నా ఒక్క చేత్తోనే నేను ఇవ్వలేను, ఎవడో ఇవ్వలేడు మామ. జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేసినందుకు ఇందులో నుంచి వచ్చే అమౌంట్ మనం సర్క్యులేట్ చేద్దాం. దూరంగా ఉండి హాస్టల్లో చదువుకుంటున్న వాళ్ళకి రూమ్ రెంట్లు కట్టలేకపోతున్నారు, మెస్ ఫీజులు కట్టలేకపోతున్నారు, ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి, ఒక్క రీఛార్జ్ కూడా చేసుకోలేకపోతున్నారు మామ. వాళ్ళ దగ్గర పైసలు ఉండడానికి కాలేజీలో చదువుకున్న వాడికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి మామ? వాడు ఏం చేస్తే వస్తాయి? వాడి ఇంట్లో అడిగితే ఇస్తారు, బట్ వాడి ఇంట్లో అడగలేడు, ఆ ఈగో అడ్డు వస్తుంది. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇంక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఏ వీడియోలో కానీ నేను భూత పదాలు ఏది మాట్లాడకుండా చాలా మంచి కంటెంట్ అనేది మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంక నుంచి ప్రతి వీడియో ఏ వీడియో చూసినా కానీ మీకు ఊరికి నేను ఆ వీడియో చూడమని కూడా నేను చెప్పట్లేదు. ఇది మన ఛానల్ అనుకుని నువ్వే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకో. ఇంక నుంచి మన ఛానల్, మన కమ్యూనిటీ నువ్వే బిల్డ్ చేయి. ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కంటెంట్ ఓరియేషన్ అనేది, పర్ఫెక్ట్ కంటెంట్ అనేది మీ దగ్గరికి తీసుకొని వస్తాను. మీకు తెలియని వాటి గురించి నేనైతే చెప్తాను. చాలా మంచి కంటెంట్ అనేది మీకోసం నేను కష్టపడి డైలీ మీకైతే నేనైతే వీడియో అనేది మీకు పెడుతూనే ఉంటాను. ఈ ఛానల్ నుంచి 1 లక్ష రూపాయలు వచ్చినా, అది 2 లక్షలు వచ్చినా, మామ 10,000 వచ్చినా కానీ చెప్తున్నా కదా, నీ బండి ఈఎంఐ కట్టాలన్నా కానీ, నీ రూమ్ రెంట్ కట్టాలని, ప్రతిదీ ఇంక నుంచి మనమే ఎర్న్ చేసుకుందాం. మామ నీకు యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాలని ఉంది, కానీ నీ వాళ్ళకి అవట్లా. కంటెంట్ క్రియేషన్ అనేది నువ్వు చేయాలనుకుంటున్నావు, కానీ నీకు సపోర్ట్ దొరకట్లా. నేను నీ దాకా రావసరం లేదు, నువ్వు నా దగ్గర రావసరం లేదు. నీకోసం ఇంక నుంచి ఈ ఛానల్లో, ఇది మన ఛానల్ అని నేను స్టార్ట్ చేస్తాను. ప్రతి డైలీ కంటెంట్ క్రియేషన్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. నువ్వే చెప్పు ఏ టాపిక్ చేద్దామని, నువ్వే నాకు డిఎం అయితే మెసేజ్ చేయి. మన ఇన్స్టాగ్రామ్లో తెలుసు కదా మన ఐడి, నాకు మెసేజ్ చేసి ఏది స్టార్ట్ చేద్దాం బ్రో, మన ఛానల్ని ఎలా బిల్డ్ చేయాలి, వచ్చే ప్రతి రూపాయి మనం ఎలా ఎంతమందికి ఇవ్వాలి, ఎవరెవరు కష్టాల్లో ఉంటే వాడికి ఎలా వెళ్ళి, వాడి రూమ్ రెంట్ ఎలా కట్టాలి, వాడి ఈఎంఐ మనం ఎలా కట్టాలి, ప్రతి ఒక్కటి మనం ఎలా చేయాలనేది ఇంక నుంచి నువ్వే నాకు చెప్తున్నావు. నువ్వే నాకు మెసేజ్ చేసి కంటెంట్ ఇందులో నేను చెప్పు, నేను ఏదైనా తప్పు చేస్తే బ్రో ఈ కంటెంట్ ఇది ఇలా చేయొద్దు, ఇది ఇలా చేయి. ఎవరైనా ఎడిటర్స్ ఉన్నా కానీ ఆ ఎడిటింగ్ అనేది మనమే చేసుకున్నాం. ప్రస్తుతానికైతే నేనే కష్టపడతాను మన ఛానల్లో. దీనికి ప్రతి రూపాయి మనమే ఎర్న్ చేసుకుంటాం కాబట్టి దీనికి మీరే చెప్పండి ఏమేం చేయాలి. ఈ కంటెంట్ క్రియేషన్లో బ్రో ఈ మిస్టేక్ ఇలా ఉంది, ఇది ఇలా చేస్తే మనకి ఎక్స్ప్లోర్ అనేది అవుతుంది, దీనికి ఇలా మారుద్దాం ఇంక నుంచి నేను యూట్యూబ్ ఛానల్లో మీకోసం ఒక్క భూత పదం కూడా మాట్లాడుకుని నేనైతే కంటెంట్ అనేది చేస్తాం చాలా మంచి కంటెంట్. ఈ కంటెంట్ అనేది అమ్మాయిలు చూడొచ్చు, అబ్బాయిలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, చిన్న పిల్లలు చూడొచ్చు, ప్రతి ఒక్కరికి చూసే. ఇది 18+ కంటెంట్ కాదు, ఏది కాదు, చాలా మంచి కంటెంట్ అనేది మీ దగ్గర నేనైతే తీసుకొస్తున్నాను. మీకోసం నేను నిద్రలు మానుకొని కూడా కంటెంట్ అనేది నేను రాస్తూ ఉంటున్నాను డైలీ, కేవలం మీకోసం, మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి ఏదో ఒకటి చేయాలని. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదురా, నాకు సపోర్ట్ చేసింది కేవలం మీరే. నన్ను ఫాలో చేసి నన్ను ఎక్కడి దాకా తీసుకొచ్చారు. మీ అందరి కోసం ఈరోజు నేనేం చేయకపోతే ఇంకా దేనికి, మనం అందరం కలిసి డిస్కస్ చేసుకొని ఆ రూపాయి అనేది అందరికి మనం పంచుదామా. బయట వాళ్ళకి కాదు పంచేది, కేవలం మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి ఇద్దాంరా. కష్టాల్లో ఎవడెవడో బయట ఉంటాం కదరా, మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్సే కష్టాల్లో ఉన్నారు మా. ఆ కష్టాలన్నీ బయటికి ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. ఒక అన్నగా నాకు చెప్పుకుంటున్నారు, ఒక తమ్ముడిగా నాకు చెప్పుకుంటున్నారు. మీ అందరి కష్టాలు అనేది ఇంక నుంచి మనం కష్టాలను మనమే తిరగకూడదు. ఒక్క అవకాశం రా, నీకెవడు ఇవ్వట్లా, ఒకసారి నాకు ఇచ్చి చూడు మామ. ఎలా చేయాలి ఏంటనేది మీరు కింద కమెంట్ రూపంలో మీరైతే తెలియజేయండి. ఒక్క కమెంట్ పెట్టు మామ, ఈ ఛానల్ నేమ్ రాయ్ విల్స్ క్రాస్ చేసి వి విల్ అని పెట్టు, చాలరా.